దేవుని నామంలో మీ అందరికీ వందనములు. ఈరోజు వాక్యం మనం చూసుకుందాం. ప్రియమైన వారలారా, ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనము. Thus says the Lord of hosts, the God of Israel, amend your ways and your deeds, and I will let you dwell in this place. సైన్యములకు అధిపతి ఇజ్రాయేల్ యొక్క దేవుడును యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు. నేను ఈ స్థలమున మిమ్మల్ని నివసింపచేయునట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. ఈ స్థలంలో నేను మిమ్మల్ని నివసింపచేయాలి అని అంటే మీ క్రియల్ని మీ మార్గాల్ని దిద్దుకోవాలి. మీరంటే సరి చేసుకోవాలి. మీ క్రియల్ని మీ మార్గాల్ని సరి చేసుకున్నట్లయితే మీరు క్షేమంగా ఉన్నటువంటి ఈ స్థలంలోనే మిమ్మల్ని నివసింపచేస్తాను. లేకపోతే నివసింపచేయని మిమ్మల్ని అంటే స్కాటర్ చేస్తాను అని మీనింగ్ అయి ఉండొచ్చు. కాబట్టి ఎవరైనా సరే ఒక స్థలంలో సంతోషంగా సుఖంగా ఉండాలి అని కోరుకుంటారు. అయితే అలా ఉండాలి అని అంటే మీ మార్గంలో మీ క్రియలను దిద్దుకొనండి, సరిచేసుకొనండి, పరిశుద్ధపరచుకోండి. మిమ్మల్ని మీరు క్షేమకరమైన మార్గంలో దేవునికి ఇష్టమైన వేలో జీవించడం నేర్చుకోండి అని దీని యొక్క మీనింగ్ అన్నమాట.